Hi, hello everyone. Welcome back to our channel. This is Bhavya. Welcome to one more vlog. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి కోసం నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. అంటే నెల్లూరుకి వచ్చిన తర్వాత మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాము. అక్కడి నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట. చూసారా అనిల్ ఇంట్లోకి వెళ్ళంగానే డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. నేనైతే నా సామ్రాజ్యంలోకి వచ్చేసానని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. అంతే కదా, ఎక్కడున్నా సరే వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా మన మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనమే ప్రిన్సెస్ క్వీన్ అన్నీ అయిపోతాము. సో సేమ్ ఫీలింగ్ అనమాట ఇక్కడ నాది కూడా. అండ్ మా మమ్మీ ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ పెంచారండి. నేను అసలు షాక్ అయిపోయాను. పెంచగలరని కూడా అనుకోలేదు. అంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయన్నమాట. ఆవిడంతా పని చేయలేకపోతున్నారు ఈ మధ్య. నేను షాక్ అయిపోయాను ఈ ప్లాంట్స్ అన్నీ చూసి. నాకు చెప్తే కూడా నేను నమ్మలేదన్నమాట. ఇన్ని పెంచారా, ఓపిక్గా ఇన్ని తెచ్చుకొని మట్టి అన్నీ విడివిడిగా తెచ్చుకొని వాటికి వాటర్ చేస్తూ ఇలా ఉండాలి కదా, పెంచలేరేమో అనుకున్నాను. అవే కాదు, మిర్చి కూడా ఉన్నాయి వాటికి. నేను వచ్చినప్పుడు నాకు చూపించాలని చెప్పి అలానే ఉంచేశారంట చెట్టుకి. వీటితోటి ఫస్ట్ చట్నీ నాకే చేసి పెడతారనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఒక శాసనం ఉండేది శివగామిలాగా. ఏంటంటే ఇంట్లో ఏదైనా ఫస్ట్ వస్తే అది నాకే ఇవ్వాలి. ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటే అది నేనే ఫస్ట్ ఆన్ చేయాలి. ఇంకెవ్వరు టచ్ చేయడానికి లేదనమాట. అలా టచ్ చేశారంటే ఇంకా చచ్చారు నా చేతిలో. గోల గోల చేసేదాన్ని. సో ఇప్పుడు నా కోసం అవి ఉంచారనమాట. అండ్ ఇదైతే మల్లె చెట్టు అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మంచిర్యాల తెలుసా? ఆదిలాబాద్ డిస్టిక్లో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ అయిపోయింది. అక్కడి నుంచి అనమాట మా మావయ్య వాళ్ళ దగ్గర ఉంటే తెప్పించారు. మా మున్నిగాడు వేసాడనమాట ఆ చెట్టు. దానికి కూడా, మున్నికి కూడా చాలా ఇష్టము ప్లాంట్స్ పెంచడం అంటే. అది తెచ్చి ఆ చెట్టు వేసిందనమాట. మంచిగా గ్రో అయింది అది కూడా. దానికి ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పెద్దదవుతుందో, ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయా అని చూస్తున్నాను నేను. అండ్ ఇంట్లోకి వచ్చి అంతా చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇల్లంతా. అండ్ ఈ సోఫాకి పెద్ద స్టోరీ ఉందండి. నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే నా రూమ్లో ఉండేదాన్ని, లేదంటే ఈ సోఫాలో పడి ఉండేదాన్ని. అందుకే సోఫాలో పిల్లోస్ కూడా అటు ఇటు వెళ్తే నాకు నచ్చదనమాట. అది నా ప్లేస్. అంటే ఒక కింగ్కి ఆయన సింహాసనం ఎలాగో నాకు నా సోఫా అలాగ అనమాట. అస్సలు నచ్చదు అది డర్టీగా ఉంటే. ఇప్పుడు మా డాడీ కబ్జా చేసేసారు అనుకోండి దాన్ని. అండ్ ఇప్పుడైతే నేను టైలర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఆ శారీ అయితే ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను. దానికి బ్లౌజ్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. దానికి వచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేయించలేదు, నాకు నచ్చలేదు అది. వేరే బ్లౌజ్ తీసుకున్నాను సిల్వర్ కలర్ది. అది కూడా అంత సెట్ అయినట్టు అనిపించకపోయేసరికి ఇంకొక బ్లౌజ్ తెచ్చుకున్నాను అనమాట, ఎల్లో కలర్. ఎందుకంటే దాంట్లో ఎల్లో బార్డర్ ఉంటుంది, ఎల్లో సిల్వర్లో తెచ్చుకున్నాను. సో అది దానికి బెల్ట్ వేసి కుట్టించుకుందామని చెప్పి టైలర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇంకా అది అక్కడ ఇచ్చేసి నైట్కి టెంపుల్కి వెళ్తున్నాను. మనకు ఆగదు కదా అందులో శివాలయం అంటే. వచ్చిందే శివరాత్రి కోసం కదా, అందుకని ముందు రోజైనా ఒకసారి చూసేసి వద్దాము అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళిపోయాను అనమాట. ఎలా జరుగుతుంది ఏంటి అని. నార్మల్గా ఇంతకుముందు అయితే అసలైతే ఇక్కడ 11 డేస్ చేస్తారండి. నేను ముందు రోజు కాదు, ముందుగా వెళ్తూ ఉండేదాన్ని కంటిన్యూగా. ఇట్లా 108 రౌండ్స్ తిరగడం అట్లా చేసేదాన్ని అనమాట. సో అదంతా మిస్ అవుతున్నాను నేను మ్యారేజ్ అయిన తర్వాత. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ శివరాత్రి రోజైతే అసలు ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదు. డే మొత్తం మార్నింగ్ 6కి వెళ్తే నైట్ కూడా అక్కడే లింగోద్భవం అంతా చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 6కి వచ్చేదాన్ని. అంటే అసలు రాకుండా కాదు, జస్ట్ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోవడం, జస్ట్ ఒక 1 అవర్ అట్లా ఇంటికి వెళ్ళి రావడం అట్లా ఉండేదాన్ని అనమాట. అంత ఇష్టం నాకు శివరాత్రి టైంలో ఆ శివాలయంలో ఉండడం అంటే. అండ్ ఇంకా అనిల్ వచ్చి నన్ను పిక్ చేసుకొని రిటర్న్ తీసుకెళ్తున్నారు. దారిలో ఇదేదో కనిపించిందండి తనకి దూరం నుంచి. బైక్ ఆపేసి చూస్తున్నారు. ఏంటంటే ఇలాంటివి ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ కనిపిస్తుంది కదా, అందుకని కాసేపు చూద్దామని చెప్పి ఆగారనమాట తను. అండ్ ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ ఎలక్షన్స్ ఏమో కానండి, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీది లేదా టీడీపీది ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట. ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో పడుకోవడానికి కూడా లేదండి. ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే ఒక సైడు ఏ ఆటోనో ఇంకో ట్రక్కో వెళ్తుంటుంది అనమాట. ఏంటంటే అంతా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం అట్లా తిరుగుతూ ఉంటారు కదా, అదనమాట. ఎంతెంత పెద్ద సౌండ్స్ వస్తున్నాయో నాకైతే ఎప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే నాకు ఆ రోజు యాక్చువల్గా వీడియో ఎక్కువ షూట్ చేసే అంత టైము గ్యాప్ ఏది దొరకలేదనమాట. ఇంట్లో ఫాస్ట్గా రెడీ అయిపోయేసి టెంపుల్కి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఏంటంటే నేను ఇంకా ఎర్లీగా 6కి అలా వెళ్ళాలనుకున్నాను. 8 చేశారనమాట అనిల్. ఎందుకంటే నేను కాల్లో ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను, 10 మినిట్స్ అనుకుంటూ అలా చేశారనమాట. లేదా నేనే వెళ్ళిపోయి వచ్చేస్తాను అంటే, లేదు నేను డ్రాప్ చేస్తాను అంటారండి. కానీ లేట్ చేశారు. నాకు అదే చాలా కోపం వచ్చేసింది. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో.
కాకపోతే నాకు ఆ క్యూతో పెద్దగా సంబంధం లేదు. నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోతాను. చాలామందొస్తారు. ఇంకా ఇది ఇప్పటికి క్యూ తక్కువ. నాకు తెలిసి అప్పటికే వెళ్ళిపోయారు అని నా ఫ్రెండ్ అన్నదనమాట. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 9 అయింది గదా! కొంచెం ఎండకి అందరూ ముందే వచ్చేస్తారనమాట. అప్పుడు పెద్ద క్యూ ఉంటుంది. ఇప్పుడు అంత లేదు. దర్శనం అయిపోంగానే రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాననమాట. బాబుని చూసి రావటానికనేసి. చూసారా ఆంటీ ఎలా ఉర్లిని డెకరేట్ చేసి పెట్టారో. ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి బాబుని చూసేసి కాసేపు ఆ ప్లాంట్స్ దగ్గర అలా ఇలా తిరిగేసి ఇంకా రిటర్న్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాననమాట. నాకు చాలా ఇష్టమండి రమ్య వాళ్ళ ఇంట్లో ఈ ప్లాంట్స్ అంటే. ఇంతకు ముందుకి ఇంకా చాలా ఉండేది. ఇంటి ముందేదో టెంట్ వేసినట్టు చాలా ఉండేవనమాట. ఇప్పుడు అవన్నీ తీసేశారు. చాలా చాలా ప్లాంట్స్ ఉండేవి. సమ్‌టైమ్స్ నాకు జెలసీ ఫీల్ అయ్యేది ఆంటీని చూసి ఇన్ని ప్లాంట్స్ ఎలా పెంచుతున్నారని. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అందరూ అభిషేకం కోసము అంటే ఫ్రూట్స్ తోటి చేస్తారు కదా! ఆ అభిషేకం కోసం ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్నారనమాట. అక్కడ నాకు యాక్చువల్‌గా నేను కట్ చేద్దాం అనుకున్నాను. వేరే ఆంటీ వచ్చి నేను ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళి ఇంకో దగ్గర చూడు అని అన్నారనమాట. ఇంక అందుకు వెళ్ళి ఎవ్రీ ఇయర్ నేను తీసుకునే డ్యూటీ గూడా ఈసారి చాలా ఎర్లీగా అయిపోయింది. నేను షాక్ అయిపోయాను. నేను సాయంత్రం దాకా చేస్తుండేదాన్ని ప్యాకింగ్. అది గూడా అయిపోయింది. ఇంక వాటిని కౌంట్ చేస్తూ ఉన్నాననమాట. చూసారా మా కావలి శివాలయంకి ఇందిరాగాంధీ గూడా వచ్చారు అప్పట్లో. అంత ఫేమస్ అనమాట. ఎక్కడ ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ కావలి. అక్కడి నుంచి కావలికొచ్చారంటే ఏంటి అంత ఫేమస్ టెంపుల్ మాది. సాయంత్రం గ్రామోత్సవంకైతే ఇప్పుడే ఇది రెడీ చేసేసుకుంటున్నారనమాట. అండ్ అభిషేకంకి వెళ్తున్నాము. ఇంకా చాలామంది వెనకున్నారండి. నేను ముందు మెయిన్ స్వామినే చూపిస్తున్నాను. ఈ స్వామి తీసుకెళ్ళే దాంతోటి అభిషేకం చేస్తారనమాట. మిగతా అన్నీ అందరం పట్టుకుంటాం. ఒక్క ఫ్రూట్స్ మాత్రం స్వామి తీసుకెళ్తారు. అండ్ ఇంకా అభిషేకం అయిపోయింది. అంతా అయిన తర్వాత నేను ఇంటికొచ్చాననమాట. జస్ట్ మమ్మీ గూడా టెంపుల్‌కొస్తా అన్నారు. మమ్మీ, అనిల్ కూడా. ఇంక వాళ్ళతో పాటు వెళ్దామని చెప్పి వచ్చాననమాట ఫ్రెష్ అయ్యేసి. ఇక మమ్మీ పూజ చేసేసుకొని అందరం కలిసి టెంపుల్‌కెళ్తున్నాం. ముందైతే నన్ను వదిలిపెట్టేశారు అనిల్. ఎందుకంటే ఇద్దరం బైక్‌లో ఎళ్ళలేం గదా! ఆటోలో వద్దు అనని చెప్పి నేను వదులుతాను అన్నారు తను. ఇంకా అందుకనేసి వెళ్తున్నాము. నన్నొదిలేసి తను ఇక్కడే వదిలేసి తను మమ్మీని తీసుకురావడానికి ఎళ్లారనమాట. ఎందుకంటే ముందెళ్ళిన తర్వాత ఎలాగూ కర్రలవి పెట్టేసుంటారు లోపలికి వెహికల్స్ ఎళ్ళకుండా. అంత దూరం ఎందుకులే ఇక్కడే వదులుతాను. ఇక్కడి నుంచి దగ్గరే కదా! వెళ్ళిపో అని చెప్పి నన్ను వదిలిపెట్టేసి మమ్మీని తీసుకురావడానికి వెళ్లారనమాట. నేను ఈ లైటింగ్స్ అంతా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. సరిగ్గా ఇక్కడ పెట్టుంటారండి కర్రలు. పెద్ద డిస్టెన్స్ ఏముండదు. ఒక 100 మీటర్స్ ముందు వదిలెళ్లారు నన్ను అనిల్ అంతే ఆ కర్రలు పెట్టుండే దగ్గరికి. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. పైగా మొత్తం శశిస్వామి తనొక్కరే అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా సింగిల్ హ్యాండెడ్‌గా అంతా తనే నేనే చెయ్యాలి, ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఒక ప్లాన్డ్‌గా బాగా చేస్తారనమాట. ఆల్మోస్ట్ శివరాత్రి ముందు రోజంతా నిద్రుండదండి. నెక్స్ట్ రోజంతా నిద్రుండదు. అసలు ఎలా హెల్త్ సపోర్ట్ జేస్తుంది ఇంత కష్టపడి చేయడానికి అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎవ్రీ ఇయర్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే కాఫ్, కోల్డ్ ఇవన్నీ అటాక్ అవుతాయి. అదెప్పుడంటే శివరాత్రి టైంలోనే. నేను ఆ టైంలో ఫాస్టింగ్ ఉండడం, నిద్ర మేలుకోవడం ఇదంతా ఎక్కువగా చేస్తాను. బాడీ డీహైడ్రేట్ అయిపోవడం వల్ల నాకు కొంచెం హెల్త్ అప్‌సెట్ అవుతుందనమాట. ఇప్పుడు కూడా వాయిస్ సరిగ్గా లేదు. దానికి రీజన్ అదే. అప్పుడు హెల్త్ అప్‌సెట్ అయింది. ఇంకా ఇప్పటికి కూడా తగ్గలేదనమాట. నాకనిపిస్తూ ఉంటుంది ఒక్కసారికే నాకిలాగైతే పాపం 11 డేస్ అలానే జేస్తారు. ఎలా ఉంటుందబ్బా! అని అనిపిస్తుందనమాట. టెంపుల్ లోపలికెళ్ళి స్వామివారిని, అమ్మవారిని ఎలాగో చూపించలేను వీడియోలో అని, సరే టెంపుల్ చుట్టూరు తిరిగేసి అంతా వీడియో తీసుకొని మీకు చూపిద్దాము అనుకున్నాను. కానీ ఫుల్లుగా ఉన్నారండి క్యూలో జనాలు. నాకసలు ఆ ఆప్షన్ లేదనమాట ముందు క్యూస్ దాటుకొని ఎళ్ళటానికి. సో, ఇంక ఇదంతా అవ్వదులే అని చెప్పి బయటకొచ్చేసాను. టెంపుల్ బ్యాక్ సైడ్‌కి రాంగానే అసలు కోనేరు దగ్గర నాకు చాలా ఇష్టమనమాట. ఈ ప్లేస్ ఎలా మర్చిపోయానో ఫస్ట్ టెంపుల్‌కి రాంగానే ఇక్కడికి రావటము ఈసారి. చాలా చాలా బావుంటుంది ఆ లైటింగ్‌లో. ఆ 11 డేస్ ఈ లైటింగ్‌తో సూపర్‌గా ఉంటుందనమాట ఈ కోనేరు దగ్గరంతా. ఒక్కొక్కసారి పాపం వాటర్ గూడా అయిపోతాయండి. తెప్పోత్సవం చేయాలనమాట. ఈ వాటర్ గూడా అయిపోయి ఉంటాయి ఒక్కొక్కసారి సమ్మర్‌కి. అంత వేడుంటుంది అప్పటికే అక్కడ. ఈసారి మాత్రం వాటర్ ఫుల్లుగా ఉన్నాయండి. చాలా బావుంది. అండ్ చూసారా ఆ కోనేరులో ఆ లైటింగ్ అంతా పడి ఎంత బావుందో. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బావుంటుంది. కావలిలో పాత శివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. అంత బావుంటుంది ఈ టెంపుల్ అయితే. అండ్ శశిస్వామి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ ఎక్కువ డెవలప్ గూడా అయిందనమాట. చాలా చేశారు టెంపుల్‌ని. చిన్నప్పుడైతే కోనేరు ఇలా ఉండేది కాదండి. అది శివాలయంకి కోనేరు అని కూడా నాకు చాలా రోజులు తెలీదనమాట. తర్వాత తర్వాత శశిస్వామి ఇదంతా
నీట్‌గా చేపించారు. మొత్తం చుట్టూరు గోడ కట్టేసి ఇట్లా ఐ మీన్ మెట్లది పెట్టి చాలా చేయించారనమాట ఈ కోనేరుని. చాలా అంటే చాలా బావుంటుంది. వాటరయితే అంత నీట్‌గా లేవు కానీ ఆ కోనేరు దగ్గర నాకెందుకో వెళ్ళి కాసేపు అక్కడ చల్లగా గాలొస్తుంటుంది. ఆ లైటింగ్‌కి చాలా బావుంటుందనమాట. కాసేపు కూర్చొనొద్దాం అనిపిస్తుందనమాట. అలా కాసేపు అక్కడ స్పెండ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయానండి. ఎందుకంటే అనిల్ ఈసారి వద్దులే నువ్వు లింగోద్భవం, జాగరణ ఇదంతా వద్దు నెక్స్ట్ టైమ్ చేద్దువులే అని చెప్పి వద్దన్నారు. సరే ఎందుకు కాదనాలి తన మాట కూడా అని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాననమాట. సో, ఇదండి మా శివరాత్రి వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నన్ను కామెంట్స్‌లో అడగండి. నేను చేయటానికి తప్పకుండా ట్రై చేస్తాను. Thanks for watching and thanks for your time. Please subscribe.